వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. ఈ మాట మనం బాగా ఆలోచించేద్దాం. ఈ కుంటివాడు, ఆ పేతురు, యోహాన్లు వారు కూడా దేవాలయానికి అలా ప్రవేశిస్తున్నారు. ప్రవేశించగానే జరిగే సందర్భం ఏమిటంటే, ఇప్పుడు ఈ ప్రవేశించినప్పుడు ఈ కుంటివాడు అలాగే చూస్తున్నాడు. మా వైపు చూడండి, మా వైపు చూడు అనేటి మాట పేతురు, యోహాన్లు చెప్పగానే మరెక్కువగా తీక్షణంగా అతను చూస్తూ ఉన్నాడు. ఎందుకు చూస్తున్నాడు అంటే, ఈళ్ళు చూడమన్నారు కాబట్టి ఇంకేదైనా మా దగ్గర దొరికిద్దేమో అని అనుకున్నాడు. కానీ వాళ్ళు చెప్పినవేంటంటే, మా దగ్గర మీకు ఇవ్వడానికి వెండి, బంగారాలు లేవు. ఎందుకంటే బంగారం 1,00,000 అయిపోయింది కాబట్టి మా దగ్గర లేవు, డబ్బులు లేవు. 1,00,000 దాటిపోయింది. కాబట్టి మా దగ్గర లేవు. వెండి, బంగారాలు మా దగ్గర లేవు అని చెప్పారు. వాడు అలాగైతే ఎందుకంటే తేరి చూస్తున్నప్పుడు, తేరి మమ్మల్ని చూడమన్నప్పుడు ఏదైనా ఇస్తాడేమో అనుకున్నారు గానీ, వాళ్ళు చెప్పినటువంటి ఒకే ఒక మాట, మా దగ్గర నీకు ఇవ్వడానికి ఒకవేళ ధనవంతుల్లాగా వెండి, బంగారం లేదు కానీ, అంతకంటే శ్రేష్టమైనది ఉంది. ఏమని చెప్పారు చెప్పండి? అంతకంటే శ్రేష్టమైనది ఏమి ఇచ్చారంటే, ఆహ్, అంతట పేతురు 6వ వచనం. వెండి, బంగారములు నా యొద్ద లేవు గాని, నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాడి పాదములు చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయానికి వెళ్ళాను. ఇప్పుడు వెళ్ళాడు దేవాలయానికి. పుట్టినది మొదలుకొని ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా దేవాలయము బయట ఉన్నటువంటి ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు నామమున ఇతను స్వస్థత పొందాడు. ఏ యేసు అని చెప్పాడు అక్కడ చెప్పండి? ఏ యేసు అక్కడ కింద ఉంది? నజరేయుడైనటువంటి యేసు. ఈ మాట మనకు బాగా తెలియాలి. చాలామంది బైబిలు విషయాలు తెలియక యేసు ప్రభువారు హిమాలయానికి వెళ్ళాడు, ఆయన పెళ్లి చేసుకున్నాడు. తెలుసా మీకు? వింటున్నారు మీరు? మీకు ఎప్పుడైనా విన్నారంటే ఈ మాట కాదులేండి, నా మాట కాదు. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో విన్నారా మీరు? యేసు ప్రభు అంటే హిమాలయానికి వెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కలిగారు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఓకే, ఓకే, అది కరెక్టే, నేను ఒప్పుకుంటా యేసు. కానీ నజరేయుడైన యేసు కాదు. మీకు అర్థమైందా? నజరేయుడైనటువంటి యేసు కాదు. సరే, మీకు చాలాసార్లు చెప్పాను కదా, మీరు కొట్టుకెళ్ళిన తర్వాత మా నాన్నగారు ఏమరంటే, మీ నాన్నగారి పేరు ఏంటి? నాగరాజు. ఏ నాగరాజు? నాగరాజులు బోలెడు మంది ఉన్నారు సాయంపాలలో. ఇంటి పేరు చెప్పాలా. ఒకవేళ ఇంటి పేరు ఒకటే అయిన నాగరాజు ఉన్నారనుకోండి, అప్పుడేం చెప్పాలా? అమ్మ పేరు చెప్పాలా. అంతేనా? అది క్లారిటీ. అప్పుడు యేసు అనేటువంటి పేరు కలిగిన వారు చాలామంది ఉన్నారు. మీరు బైబిల్ చూస్తే బర్ర యేసు కదండి, ఇంకే